నమస్కారం. ఇది మీ రహీం 7am వార్తలు. ఈరోజు దేశం, రాష్ట్రాలు, ఆర్థిక వ్యవహారాలు, క్రీడలు మరియు సాధారణ ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన వార్తలను స్పష్టంగా చూద్దాం. మొదటగా ప్రపంచ వార్తలు. 2026లో ప్రపంచవ్యాప్తంగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరగనుందని రాయిటర్స్ నివేదించింది. దీని ప్రభావంతో చైనా, భారత్ వంటి పెద్ద దిగుమతి దేశాలకు ఎనర్జీ ఖర్చులను కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది. భారత్, యుఏఈ మధ్య దీర్ఘకాలం ఎల్ఎన్జీ ఒప్పందం దేశానికి అదనపు లాభంగా మారుతుంది. యూరోపియన్ యూనియన్ భారత్తో ఉన్న సెక్యూరిటీ, డిఫెన్స్ పార్ట్నర్షిప్ను మరింత విస్తరించేందుకు అంగీకరించింది. భారత్, యూరప్ సంబంధాలను రాజకీయంగా, రక్షణపరంగా ఇంకా బలోపేతం చేయనుంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లపై ఐసీసీ స్పష్టత. 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను భారత వెలుపల నిర్వహించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయని ఐసీసీ స్పష్టం చేసింది. నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ డిస్కవరీని కొనుగోలు చేయాలని సుమారు $82.7 బిలియన్ ఆల్ క్యాష్ ఆఫర్ను సవరించింది. స్ట్రీమింగ్ రంగంలో పోటీ మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఈ డీల్ కీలకంగా మారింది. దావోస్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు. దావోస్లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్పై చర్చలకు వెంటనే సిద్ధమని తెలిపారు. అయితే సైనిక చర్యలు ఉండవని స్పష్టం చేస్తూ యూరోపియన్ దేశాలపై టారిఫ్ హెచ్చరికల నుంచి కూడా వెనక్కి తగ్గారు. నాటోతో ఒక ఫ్రేమ్వర్క్పై అంగీకారం కుదిరినట్టు తెలిపారు. ఇకపోతే దేశవ్యాప్తంగా ముఖ్యమైన వార్తలు. భారత్లో ఐకియా భారీ పెట్టుబడి. స్వీడన్కు చెందిన ఫర్నిచర్ దిగ్గజం ఐకియా రాబోయే 5 ఏళ్లలో భారత్లో తన పెట్టుబడిని 2200 కోట్లకు పైగా పెంచనున్నట్టు ప్రకటించింది. దీంతో కొత్త స్టోర్లు, లోకల్ సోర్సింగ్ పెరగనుంది మరియు ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. ఈసారి రిపబ్లిక్ డేకు ప్రత్యేక అతిథులు. జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి యూరోపియన్ యూనియన్కు చెందిన 2 కీలక నేతలు అంటే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ప్రధాన అతిథులుగా హాజరు కానున్నారు. రిపబ్లిక్ డే ముందు దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం. ఆన్లైన్లో వచ్చిన కొన్ని హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన నగరాల్లో తనిఖీలు, పర్యవేక్షణ పెంచారు. భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ ఫలితం. భారత్ 238 పరుగులు 7 వికెట్లకు చేసింది. న్యూజిలాండ్ 190 పరుగులు 7 వికెట్లకే పరిమితమైంది. దీంతో భారత్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 84 పరుగులు చేసిన అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి ఎంపికయ్యారు. ఆర్థిక వార్తలు. బంగారం ధర ఒక్క రోజులో భారీగా పెరిగింది. నిన్న భారత్లో 24 క్యారెట్ బంగారం ధర 1 గ్రాముకు సుమారు $600 పెరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వార్తలు. దావోస్ నుంచి ఏపీకి భారీ పెట్టుబడి సంకేతం. దావోస్ సమావేశాల్లో ఆర్ఎంజెడ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, మిక్స్డ్ యూజ్ క్యాంపసెస్ కోసం దాదాపు 1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా విశాఖపట్నం, అమరావతి బెల్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఇజ్రాయేలీ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదన. సీఎం చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ కంపెనీలతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్లో ఏరో డిఫెన్స్, మెడికల్ డివైజెస్, అగ్రిటెక్ రంగాల్లో ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదించారు. దీని లక్ష్యం డిఫెన్స్ తయారీని ఏపీలో పెంచడం, ఇంపోర్ట్స్ తగ్గించడం, హై స్కిల్ యువతకు ఉద్యోగాలు కల్పించడం. జనవరి 24 నుంచి విశాఖ ఉత్సవం. విశాఖపట్నంలో విశాఖపట్నం ఉత్సవ్ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. బీచ్ రోడ్, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉత్సవం జరగనుంది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గ్లోబల్ ఇన్వెస్టర్లతో పలుమార్లు సమావేశమయ్యారు. ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణను ప్రోత్సహించారు. తెలంగాణలో రిపబ్లిక్ డే భద్రతా పెంపు. జనవరి 26 సందర్భంగా హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు. రిపబ్లిక్ డే రిహార్సల్స్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు. ప్రయాణికులకు ముందుగానే మార్గాలు ప్లాన్స్ చేసుకోవాలని సూచన. కర్ణాటక న్యూస్. బెంగళూరులో విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం. కేఈఆర్సీ టారిఫ్ రివిజన్ ప్రభావంతో ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు కొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిడిల్ క్లాస్, అద్దె ఇళ్లవాళ్ళు, చిన్న దుకాణాలపై ప్రభావం. కావేరీ నీటి సరఫరాలో ఒత్తిడి. పంపింగ్ సమస్యల కారణంగా బెంగళూరులో కొన్ని లేఅవుట్లు, అపార్ట్మెంట్లలో నీటి సరఫరా తక్కువగా ఉండవచ్చని BWSSB తెలిపింది. ట్యాంకర్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. బెంగళూరు వాతావరణ సమాచారం. IMD ప్రకారం ఉదయాలు చల్లగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం లేదా మబ్బు ఉండే అవకాశం ఉంది. ఆఫీస్ వెళ్లేవారు, పిల్లలు జాగ్రత్త. ఇవే ఈరోజు ఉదయం ముఖ్యమైన వార్తలు. మీ రోజు ప్రారంభించడానికి ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రహీం 7am వార్తలకి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. ధన్యవాదములు.